అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. శివపార్వతుల కళ్యాణం జరగాలంటే ఎన్నో పరీక్షలు దేవతలు కూడా ఎదుర్కొన్నారు. భగవత్ కళ్యాణం, లోక కళ్యాణం, ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటినీ తట్టుకోవాలి, అధిగమించాలి, అప్పుడే తరిస్తారు అని లోకానికి చెప్పడమే ఇందులో ప్రధానోద్దేశ్యం. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలన్నీ కళ్యాణ కార్యక్రమాలే, చాలా పవిత్ర కార్యక్రమాలు ఇవి, గొప్ప గొప్ప పనులు. ఇలాంటి పనులు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నారా లేరా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేలోపు ఏదో ఫోన్ వచ్చి మధ్యలో టికెట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. లేదా ఎవరో ఒకరు బకెట్ తనేసి అశుచి వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుడు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరి దాకా ప్రయాణం అవుతామో లేదో ఎవ్వరికీ తెలియదు. భగవన్ నిర్ణయం అలా ఉంటుంది. వచ్చాక సప్తాహ దీక్ష అంతా ముగిశాక అమ్మయ్య పరమాత్ముడు మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించాడు అని భావించవలసిందే. అప్పటిదాకా అనుక్షణం పరీక్షే. ఆఖరి పారాయణం చేస్తుంటే మధ్యలో కళ్ళు తిరుగుతాయి, కర్మయోగం ఒళ్ళు తిరుగుతుంది. ఈలోపు కాస్త ఏదో కుళ్ళు వస్తుంది లోపల నుంచి, పక్కవాడి మీద పళ్ళు నూరుతాం. ఈ సమస్యలన్నీ భగవంతుడు ఎందుకు పెడుతున్నాడంటే అనుగ్రహించాలి అనుకుంటున్నాడు కనుక. ఎవరిని నేను అనుగ్రహించాలనుకుంటానో అటువంటి వాళ్ళని మాత్రమే పరీక్షిస్తాను. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు కొన్ని లాగుతాను, ధనం అపహరిస్తాను. అప్పుడు వాడు తిట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో నన్ను తలుచుకుంటే అప్పుడు వారిని అనుగ్రహిస్తానన్నాడు ఆయన. ఒక ఆయన బయలుదేరాడు, తిన్నగా ఉండక బెర్త మీద ఫోన్ పెట్టాడు, ఎవడో వచ్చి పట్టుకుపోయాడు. అప్పుడు ఏమనిపిస్తున్నమాట, ఈ పద్మాకర్ గారు తిన్నగా ఉండకి యాత్ర పెట్టాడురా, ఈ ఫోన్ పోయిందిరా నాకు అనిపించింది ఆ క్షణం లేదా.
అంటే మీలాంటి జ్ఞానుడు కనిపించకపోవచ్చు, కానీ ఆ సమయంలో అనిపించవచ్చు కదా. ఏ ముహూర్తంలో బయలుదేరాము అనుకుంటారు, శుభముహూర్తంలో బయలుదేరేవు కనుక నీకేమవ్వలేదు, కేవలం దిక్కుమాలను ఫోన్ పోయింది. ఫోన్ పోతే పోయింది కానీ మ్యాన్కి ఏమవ్వలేదు కదా. ఈ మ్యాన్ పోలేదు కాబట్టి సంతోషించండి, ఏ మ్యాన్ హోల్లోనూ పడకుండా. ఒక్కోసారి కాల్లో ముళ్ళు దిగితే బాధపడకండి, కాలు పోలేదు, కేవలం ముళ్ళు తీసేసుకున్నాం, తాత్కాలిక బాధతో బయటపడ్డాం అనుకోవాలి. భగవంతుడు తలపోవలసినంత కష్టం వచ్చిన చోట ఓ తల వెంట్రుక మాత్రమే తీసి పక్కన పెడతాడు, అంటే ఉంటేను. లేకపోతే ఏదో మొత్తం మీద చిన్న కష్టంతో అందులోంచి బయట పారవేస్తాడు. అప్పుడు మనం సంయమనంతో ఉండాలి, ఉద్రేకం పొందకూడదు, భగవన్ నింద చెయ్యకూడదు, అనుకోకూడదు. అప్పుడు వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. దానికి చాలా సాధన చెయ్యాలి. దానికి ఉదాహరణ చూడండి, ఇప్పుడు శివుడికి పార్వతికి పెళ్ళి అవ్వాలంటే ఓ పక్కన తారకాసురుడి ఘట్టం, ఆ దెబ్బతో తారకాసురుడి దెబ్బకి మొత్తం దేవతలతో పాటు సకల జాతుల వాళ్ళు గిజగిజలాడిపోయారు. ఈ గందరగోళం ఇలా ఉంటే శివుడు మధ్య మధ్యలో తపస్సుకు వెళ్ళిపోవడం, పార్వతి ఆయన పెళ్లి చేసుకోవడానికి నానాయాతన పడి ఆవిడ సేవలు చేసింది, ఆయన పట్టించుకోడు. ఈ పెళ్లి చేద్దామని ఇంద్రుడేమో మన్మధుడిని పంపాడు, మధ్యలో మన్మధుడు బూడిదైపోయాడు. ఇన్ని కష్టాలు వాళ్ళు అనుభవించిన చివరికి వాళ్ళంతా తరించారు. ఇంద్రుడు దెబ్బలు తిన్నా శాశ్వతంగా కైవల్యం పొందబోతున్నాడు. ఇప్పుడు మన్మధుడు బూడిదైపోయాడని వెంగెట్టుకోకండి, ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత భాగ్యం అతనికి కలిగింది. అది మనకి తెలియదు, క్రమక్రమంగా తెలుస్తుంది. నిన్నే చెప్పంగా, మన్మధుడు భస్మం అయిపోగానే రతీదేవి గిజగిజలాడిపోయింది, ఏడ్చింది, బావోయ్ అన్నది. అప్పుడు ఆకాశవాణి రూపంలో పరమాత్ముడే సందేశం ఇచ్చాడు, అమ్మాయి నువ్వేం భయపడకు, నీ భర్త నీకు తిరిగి లభిస్తాడు. ఈ మాట వినపడగానే దేవతలు రతీదేవి దగ్గరకు వచ్చారు. రతి, ఇలా మతి పోగొట్టుకొని దుఃఖించకు, నీ భర్త భస్మాన్ని భద్రం చెయ్యి. ఈ భస్మం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పట్టుకెళ్ళు. చాలా శీఘ్రకాలంలో శివుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడని మాకు తెలుస్తున్నది, అప్పుడు ఈ భస్మంతో పని ఉంటుంది. ఈ భస్మం వల్ల తిరిగి నీ భర్తకి యథారూపం వస్తుంది. ఈలోపు కంగారుపడి దేవతల్ని తిట్టకు, దిక్కుమాలిన ఇంద్రుడా రెచ్చగొట్టావురా అని ఇంద్రుడిని తిట్టకు, మహేంద్రుడితో పాటు నరేంద్రుల్ని తిట్టకు, ఎవరిని తిట్టకు. ఇదంతా నీ భర్త స్వయం కృతాపరాధంతో తెచ్చుకున్నాడు. శివుడి మీద బాణప్రయోగం చేసే ముందు ఓం నమశివాయ చ నమశివాయ, శివ నీ అనుగ్రహంతో నీలో కామాన్ని రేకెత్తిస్తున్నాను, శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాను అని వినయంతో అనుకునుంటే ఇవాళ ఈ భస్మం అయ్యేవాడు కాదు. మీరు ఎక్కడైనా చూడండి, శివుడంతా పడగొడతాను అని వేషాలు వెలేశాడు, పచ్చ వేషాలు, దాంతో పచ్చగా ఉన్నవాడు కాస్త వెచ్చని కంటి మంటకి పిడికెడు బూడిదైపోయాడు. అదే శివుడిని శరణు కోరి ఈ బాణం వేసి ఉంటే అసలు అతనికి ఆ స్థితి వస్తుందా? అలా చెయ్యంగా మనం. అన్నీ బాగున్న రోజుల్లో మనం ఇచ్చినవాడు ఎవడో ఉండడు. సర్వీసులో ఉన్నంతకాలం నేను కలెక్టర్ని, లేకపోతే ఇంకో బిల్ కలెక్టర్ని, లేకపోతే ఇంకో ఆఫీసర్ని, ఈ ఆఫీసర్ని అనుకుంటాడు. రిటైర్ అయ్యాక ఎవడో చూస్తాడు వీడు మొహం. అసలు వాడు సర్వీసులో ఉంటేనే పెద్ద ఎవడు పట్టించుకోవట్లేదు, ఇంకా రిటైర్ అయ్యాక ఎవడు పట్టించుకుంటాడండి. బతికుండగా ఎన్నెన్నో ధర్మకార్యాలు చేసిన వాడు శరీరం విడిచిపెడితే ఆయన ఎంతమంది తలుచుకుంటున్నారు. ఇవాళ మా నాన్నగారు లేకపోతే ఇవాళ మాకు ఈ శరీరమే లేదు, ఈ పాండిత్యము లేదు, ఏమీ లేదు. ఎంతమందిని బాగు చేశారు ఆయన. ఇవాళ మీ అందరూ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెబుతున్నారని పొగుడుతున్నారు. కోటేశ్వరరావు గారి చేత ఉపన్యాసాలు చెప్పించిన ఆయన గురువు అమరేశ్వర ప్రసాద్ మా నాన్నగారి దగ్గర చదువుకున్న శిష్యుడు. కావాలంటే అడగండి వెళ్ళి. అమరేశ్వర ప్రసాద్ గారు మా ఇంట్లో మా అమ్మగారు చేపెట్టిన భోజనం తిని మా ఇంట్లో నాన్నగారి దగ్గర చదువుకున్నాడు భాషాప్రవీణ. ఇలా ఒకళ్ళు కాదు ఎంతోమంది చదువుకున్నారు ఆయన దగ్గర. ఆ రమణమూర్తి గారు ఆయన దగ్గర చదువుకున్నారు. మహాపండితులైన వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఆయన దగ్గర సంస్కృతం చదువుకుని బాగుపడ్డారు. ఆ తరం వాళ్ళకి తెలుస్తుంది. ఆయన కాశీ పండితుడు, ఇక్కడ 5 ఏళ్ళు చదువుకున్నటువంటి వాడు. ఏదో నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు అవకాశం ఉంది కనుక ఆయన్ని మా అమ్మగారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా మందిరంలో పెట్టి పూజిస్తున్నాం. పీఠం వచ్చిన వాళ్ళకి తెలుసు. కానీ ఎవరికి తెలిసి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నవాడికి తెలుస్తుంది. క్రమంగా కొంతకాలం పోతే ఆ వద్దిపర్తి చలపతిరావు గారు శ్రీవత్సగోత్రుడు అనే విషయం మర్చిపోతున్నారు. ఇవాళ ఆయన్ని మర్చిపోయారు. రేపొద్దున నేను వెళ్ళిపోయాక కొంతకాలం పోయాక ఎవడైనా బతుకున్నప్పుడే, ఆ తర్వాత వాడు ఎవడు పట్టించుకుంటాడండి. కాబట్టి ఎవడైనా సర్వీసులో ఉన్నప్పుడే పట్టించుకుంటారు. 4 రోజులు పోతే అన్నీ మర్చిపోతాం. ఇవాళ మాంధాతని తలుచుకుంటున్నామా, కొంతకాలం పోయింది. మాంధాత ఎంత గొప్పవాడు, ఇక్ష్వాకురాజు ఎంత గొప్పవాడు.
ఒక్క రాముడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆయన గుణములు గొప్పవి కనుక రామాను తలుచుకుంటున్నాం. తెల్లారు లేస్తే ఇక్కడ వీధుల్లో రామ్ నాము సత్యహై అదొకటే మిగిలింది సత్యం అన్నారు. ఎవడన్నా చచ్చిపోతే ఇక్కడ ఏం చేస్తారు? శవాన్ని మోసుకుపోతున్నప్పుడు రామ్ నాము సత్యహై అంటారు. రామనామమే సత్యం, నీ శరీరం సత్యం కాదు, అసత్యం, ఇది మిథ్య అంటూ ఇక్కడ శవాన్ని మోసుకెడతారు. వీధుల్లో రామనామ సత్యహైన వినబడిందంటే జెండాపై కవిరాజు ఎవరో వెళ్ళిపోయారని అర్థం. ఆ రామనామం తప్ప ఇంకో కృష్ణావతారం తప్ప ఇంతమంది మహారాజులు ఎంతమంది వెళ్ళిపోయారు? ఎవరిని తలుచుకుంటున్నాం మనం? ఏదో పురాణాల్లో అలాంటి వాళ్ళం కొంతమంది వాళ్ళ పేర్లు ఎత్తుతున్నాం, యయాతినో నహుషుణ్ణో ధర్మరాజునో. సామాన్యులకి అసలు ఆ విషయం కూడా తెలియదు. ఆ మహానుభావులు రామనామ సత్యహై అంటూ రాముడు లాంటి వాడిని తలుచుకుంటాం తప్ప కొంతకాలం పోతే ఇక మనల్ని మనమే మర్చిపోతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం, భాష మర్చిపోతున్నాం, ఇంకోటి మర్చిపోతున్నాం, చదువు లేదు. పౌరాణికులు కొద్దిమంది చెబుతున్నారు. కాబట్టి బ్రతికున్నప్పుడే విలువ, అధికారంలో ఉన్నప్పుడే విలువ. అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. అధికారం పోయాక అయ్యగారిని ఎవడు పట్టించుకుంటాడు? అంతో ఎంతో కాస్త ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని మాత్రం పట్టించుకుంటారంటో. గురువుగారు ఎక్కడ కనబడితే గురువుగారు మీ దైవల్ల మేము చదువుకున్నామండి అంటారు. కొంతమంది దిక్కుమాలాడు అప్పుడు నాకు సున్నా వేసేవరా, ఇప్పుడు నేను ఎత్తికి కన్నం పెడతానరా అని ఆ వంకతో అయినా గురువుగారు తలుచుకుంటాడు. ఇంకా తక్కిన వాళ్ళకి ఏమీ లేదు. కనపడితే వీడంటే ఆ రోజుల్లో లీవ్ ఇవ్వలేదండి, వీడు ఉద్యోగం చేసినప్పుడు దిక్కుమాలాడి దగ్గర పనిచేశాను అని తిట్టుకున్న వాళ్ళని చూసాం. అందువల్ల తెలుసో తెలియకో ఈ శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఇవి దృష్టిలో పెట్టుకో. ప్రస్తుతం భస్మ రక్షణ చేసుకో, భస్మాన్ని పాడు చేయకు, దానివల్ల శుభం కలుగుతుంది అనగానే ఏం కలుగుతుందో మాకేం తెలుసండి, మా ఆయన బతుకుతాడని ఒక్క ముక్క మాత్రం ఆకాశవాణి చెప్పింది, నిజంగా మా ఆయనకి జన్మ వస్తుందా, ఆ జన్మలో నేను గుర్తుపట్టగలనా అని మళ్ళీ ఏడ్చింది ఆవిడ. అప్పుడు ఏమన్నాడు పరమాత్ముడు, శుభం కలుగుతుంది రతి, ఇంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. మేమింత ప్రార్థన చేస్తే శుభం తప్ప ఏం మాట్లాడేమిటినా అనుకున్నారట దేవతలు. అంటే దేవతలు ఒక 50 శ్లోకాలతో ప్రార్థన చేస్తే పరమాత్ముడు ఇచ్చే సమాధానం శ్రేయోభివృద్ధిరస్తు శుభం భూయాత్. మీకు మళ్ళీ 24 గంటలు లొడలొడ వాగుతాడా? నీకంటే పని లేదు కాబట్టి వాట్సాప్లో అదే పనిగా మెసేజ్లు పెడతావు. కానీ గురువుగారు ఎలా స్పందిస్తారు? ప్రతిదానికి స్పందిస్తే ఈ గురువుగారు పురాణం మానేసి ఇహ ఎక్కడికో వెళ్ళిపోవలసింది. అందరిలాగా స్పందిస్తే వాడు గురువులు అవుతాడు. అడ్డమైన దానికి స్పందించడు. నువ్వు ఒక 100 సార్లు ప్రార్థన చేయగా ఒక్క ముక్క చెబితే చాలా, ఒక్క ముక్కలోనే అనంత భావం ఉంటుంది. కానీ దేవతలకి రతికి ప్రస్తుతం అది తెలియదు. అందుకే దేవతలు ప్రభు ఈశ్వర రతిరేకాకినీదేవ విలాపం దుఃఖిత సతీ కరోతి గిరీశత్వంచతాం ఆశ్వాసయ సర్వదా. ఈ రతి ప్రస్తుతం ఏకాకిని అయిపోయింది, ఒక్కతే అయిపోయింది, భర్తను కోల్పోయింది. భర్త లేకపోతే ఉండలేదు. పైగా ఆవిడ భర్త కూడా దేవకార్యం కోసం ప్రాణం విడిచిపెట్టాడు. తన స్వార్థం కోసం చచ్చిపోయాడా? చావలేదు. దేవతలకి శుభం చేకూర్చడం కోసం, శివపార్వతుల కళ్యాణం జరపడం కోసం ఆయన వచ్చాడు, నీ మీద బాణం వేశాడు, భస్మం అయిపోయాడు. ఆయన్ని ప్రోత్సాహపరిచిన దేవతలు బాగానే ఉన్నారు, నువ్వు బాగానే ఉన్నావు. నీ కళ్యాణం కోసం కష్టపడినా మేము మధ్యలో ఇబ్బంది పడ్డాం, కానీ నువ్వు బాగానే ఉన్నావు స్వామి, మాకు కూడా పెద్ద నష్టం లేదు. ఎటొచ్చి శివపార్వతుల కళ్యాణం జరపాలి అనుకున్న మన్మధుడు భస్మం అయిపోతే పాప మా మన్మధుడి భార్య ఎంత దుఃఖిస్తోందో చూడు. ఏదో రకంగా ఆవిడికి ఓదార్పు కలిగించు, పతిభిక్ష పెట్టు, రక్షించు అనగానే ఈశ్వరుడు అదృశ్య రూపంలోనే కనపడకుండానే ఇలా అన్నాడు. ఏమని? దేవతలారా, నా నుదుటి నుంచి వచ్చిన ఈ భయంకర అగ్నిజ్వాలలు లోకాన్ని ఇంకా ఇంకా కమ్మేస్తున్నాయి. ముందు వాటిని ఉపసంహరించాలి, లేకపోతే ఈ శివ పాల నేత్రం నుండి వచ్చినటువంటి భయంకర అగ్ని ప్రపంచాన్ని బూడిద చేస్తుంది. శివుడికి సాధారణంగా కోపం రాదు, ఎప్పుడూ అరుదుగా వస్తుంది. వచ్చిందా 3వ కన్ను తెరుస్తాడు, తెరిచాడంటే ఆ 3వ కంటి నుండి వచ్చే మంటలు సమస్త లోకాలని దగ్ధం చేస్తాయి. అప్పుడు లోకాల్లో ఒక్కడు మిగలడు. కాబట్టి ముందు ఈ అగ్నిని చల్లారుస్తాను అని అగ్నిని 3గా విభజించాడు. ఒకటి గృహస్థాశ్రమంలో పెట్టాడు, దాన్ని గార్హస్థ్య అగ్ని అంటారు. పూర్వకాలంలో ఇంట్లో గృహస్థులు అగ్నిని నిత్యం వెలిగించి ఆరాధించేవారు. అగ్ని పూజ చేయకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. కలియుగంలో ఈ గృహస్థాగ్ని దీపారాధనగా మారింది. ఇది కూడా మంచిదేట.
నిత్యం దీపారాధన చెయ్యండి. చేస్తే మీ ఇంట్లో శివుడి యొక్క అగ్ని గృహస్థాగ్ని, గార్హస్థ్యాగ్ని అనే పేరుతో ఉంటుంది. ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చేసే పుణ్యాత్ములు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టండి. చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తారన్నమాట, రోజు దీపం వెలిగించండి. ఈ దీపం వెలిగించేటప్పుడు మళ్ళీ ఎవడో ఏ పిచ్చాడో ఏదో చెబితే అవి పట్టించుకోకండి. ఎవరో పోయారండి, దీపం వెలిగించకూడదట. అసలు పోయినప్పుడు శవం దగ్గర వెలిగించవలసిందే దీపం. కాబట్టి ఎవరన్నా పోతే ఆ 11 రోజులు ఇంట్లో దీపం వెలిగించొద్దు అని ఎవడన్నా చెబితే నమ్మకండి, అది ఉట్టి పిచ్చి. నేను గరుడ పురాణంలో ఆ విషయం గురించి చెప్పాను మీకు. నిత్యం ఇంట్లో దీపం వెలగాలి. ఆ తర్వాత శుద్ధి అయ్యాక మళ్ళీ తప్పక ఆవు నేతితో ఒకరోజు దీపం వెలిగించాలి. కాబట్టి నిత్య దీపారాధన జరగవలసిందే. ఒక్క బయట ఉన్నవాళ్ళు మాత్రమే దీపం తాము వెలిగించకూడదు కనుక ఆ కాలంలో భర్తలు వెలిగించాలి, లేదా ఆ దోషం లేని తక్కిన స్త్రీలు వెలిగించాలి. నిత్య దీపారాధన వల్ల ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నా పాలనేత్రంలో ఒక భాగం మీ ఇంట్లో ఉంది కనుక మీ ఇంటికి ఏ విధమైన అగ్ని భయం లేకుండా చేస్తాను అని వరం ఇస్తాడు కనుక నిత్యం దీపం వెలిగించండి. తైలే లక్ష్మీ, నూనెతో వెలిగించిన దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం మీకు వస్తే శుభం కలుగుతుంది. అప్పుడు మీకు రావలసిన బాకీలు తిరిగి వస్తాయి. మీరెవరికైనా రుణం ఉంటే రుణం తీర్చుకుంటారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రం ఏంటో తెలుసా? ఎవరికైనా అప్పు ఉంటే తక్షణం తీర్చకపోవటం. ఏమిటి? అప్పు తక్షణం తీర్చకపోవటం పరమ పాపంట. అలాంటి వాడు 3 కోట్ల జన్మలు ఎత్తుతాడు. రుణానుబంధం వల్లే మళ్ళీ జన్మెత్తుతాడు, గుర్తుపెట్టుకోండి. మీకు పునర్జన్మ ఎత్తాలని కోరుకుంటే కుక్కగా, నక్కగా, పందిగా, కుందేలుగా ఇలా రకరకాలుగా పుట్టాలని కోరుకుంటే ఎవరికైనా అప్పు ఉంటే తీర్చకండి. ఆ కరెంటు బిల్లు కట్టనండి కొంతమంది. అదేంటోను 17వ తారీఖు నాడు వస్తే 17వ తారీఖు నాడు మధ్యాహ్నం లోపు కడితే కానీ నాకు నిద్రట్టదు. ఫైన్తో కట్టుతారు కొంతమంది దిక్కుమాలాళ్ళు. ఏ పని చెప్పండి అంతే అనమాట. హౌస్ ట్యాక్స్ దానికి ఫైను, కరెంటు బిల్లు ఫైను, వాటర్ బిల్లు ఫైను. ఏమిటి ఫైను? జీవితం ఫైన్గా నడవాలంటే ట్యాక్సులు ఎప్పుడు తప్పనిసరిగా కట్టాలి. మీరు ఎప్పుడైనా అడగండి మా ఆడిటర్ గారిని, ఈ నెలలో ఫలానా 15వ తారీఖు లోపు కట్టాలంటే ఆ లోపు కట్టకుండా నేను బయటికి రావడానికి ఇష్టపడను. ఎందుకంటే ఈ రుణం వల్ల ప్రభుత్వానికి కానీ మనుషులకు కానీ ఎవరికైనా రుణం ఉంటే ఈ దిక్కుమాల రుణం వల్ల మళ్ళీ జన్మ ఎత్తాలి. అందువల్ల జన్మ మళ్ళీ ఎత్తాలనే కోరిక లేని వాళ్ళు టక్కునివి తీర్చేయాలి. బాబో నాకు అప్పు అంటే భయం, మరొకటి లేదు. తర్వాత ఎవరైనా ధర్మకార్యాలకు డబ్బు ఇస్తే కూడా ఆ ధర్మకార్యం మొదలెట్టేదాకా పొరపాటు కూడా డబ్బులు పుచ్చుకొని నేను సొంతానికి పుచ్చుకుని పొరపాటునే వాడితే మళ్ళీ దానికోసం ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం? ఈ ప్రపంచంలో పరద్రవ్యం అంత అసహ్యకరమైనది మరొకటి లేదు. మన కోసం మనకి ఇచ్చిన డబ్బును వాడుకోవాలి. అలా కాకుండా దీపారాధనకి 10 రూపాయలు చేతిలో పెడితే 5 రూపాయలు దీపం వెలిగించి 5 రూపాయలు వీడు ఇంకో దానికి వాడుకున్నాడా, వాడు మళ్ళీ జన్మెత్తుతాడు. ఈ ఎలకలు ఉంటాయి మూతిలా పెట్టి కిక్కిని, అవన్నీ ఏమిటనుకుంటున్నారు? దీపారాధన నూనె వాడుకుతున్నవి. కాబట్టి అలాంటి పనులు ఎందుకు కర్మ? ఇంత కష్టపడి మానవ జన్మ రాకరాకు వచ్చిందే, దీన్ని సద్వినియోగం చేసి పద్మాకర్ గారి పురాణాలు విని తరించక దిక్కుమాల దీపారాధన నూనె కొట్టేయటమా? మళ్ళీ ఎలక జన్మ ఎత్తడమా? హాయిగా ఈ పిలకున్న జన్మెత్తండి. ఎలకున్న జన్మొత్తు మనకి, దిక్కుమాల ఎలక జన్మొత్తు. కాబట్టి తప్పక దీపారాధన చెయ్యండి. ఈ బడబాగ్ని అని రెండోది పెట్టాడు ఆయన. ఏది? శివుడి పాలన నుంచి వచ్చిన అగ్నిని 3 భాగాలు చేశాడనగా, 1 గార్హస్థ్యాగ్ని, 2 బడవ అగ్నిగా మార్చాడు. సముద్రంలో భయంకరమైన ఒక అగ్నిని ఇందులో ఒక భాగాన్ని ఇమిడ్చాడు. అందుకే సముద్రంలో ఇప్పటికి కూడా కొన్ని చోట్ల మంటలు ఉంటాయి. ఆ మంటల వల్లే ఈ ఏదో అల్పపీడనం, అధిక పీడనం, తుఫాన్లు వస్తూ ఉంటాయి. అడుగున అగ్ని ఉంది. కావాలంటే సైంటిస్టులు కూడా అడగని చెప్తారు. సముద్రంలో ఉన్న అగ్నిని ఏమంటారు? బడబ అగ్ని. ఆ అగ్ని ఆ నీళ్లను తాగి మళ్ళీ ఆవిరి చేసి మేఘాలను ఇస్తూ ఉంటుందన్నమాట మనకి. ఆ మేఘాలు మళ్ళీ చల్లగాలికి వర్షిస్తూ ఉంటాయి. సముద్రంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఆ సముద్రంలో అగ్నిగా 2వ భాగాన్ని పెట్టాడు. శివపాలనేత్రాగ్ని, 1 గృహస్థాగ్ని అయ్యింది, గార్హస్థ్యాగ్ని. మరొకటేమో బడవ అగ్ని అయ్యింది. ఇంక 3వది దావాగ్ని అయ్యింది. అడవులు తగలబడేటప్పుడు ఆ అడవి తగలబడ్డానికి ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్ని క్రమంగా అడవిని కాల్చిపారేస్తుంది. దాన్ని ఏమంటారు? దావాగ్ని, దావవహ్ని. ఆ మధ్యన కాలిఫోర్నియాలో అడవులు కాలిపోయాయండి. ఎలా జరుగుతుందో తెలియదు కానీ అగ్ని అడవిలో అంటుకుందంటే అడవంతా తగలబడిపోతుంది అనమాట. అది అంత తేలిక చల్లారదు. ఆ దావాగ్నిగా 3వ దాన్ని పెట్టాడు. అక్కడితో అగ్ని చల్లారింది. 3 భాగాలు అయ్యాక ప్రపంచానికి ఉన్న ముప్పు తగ్గిపోయింది. అత్యవసరమైతే తప్ప ఈ అగ్నులు ప్రజ్వరిల్లో కనుక. ఇప్పుడు ఆయన రతీదేవికి తిరిగాడు. అమ్మాయి రతి,
ఇంక నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. నీ భర్త లోకానికి కనపడకుండా ప్రాణంతో అన్ని దిక్కుల్లో తిరుగుతూ తన పని తాను చేస్తాడు. కనపడకుండానే ఏం చేస్తాడనమాట, అందరి మీద బాణాలు ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాడా? అయినా సరే నాకు పెళ్ళవట్లేదో పెళ్ళో అనుకుంటూ ఒక ఆయన కలవరిస్తున్నాడంటే ఆయన మీద మన్మధుడు బాణం వేశాడని అర్థం. ఈ మన్మథ బాణాలు అదృశ్య రూపంలో వేస్తూ ఉంటాడు. అవయవాలు ఉండవు, కానీ పని మాత్రం చేస్తాడు. ఆయన ఆత్మ మాత్రం హాయిగా తిరుగుతూ ఉంటుంది. అందుకే అతన్ని అనంగుడు అంటారు. అంగములు లేనివాడు అనంగుడు. మనలా శరీరంలో ఈ అవయవాలు కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, కీళ్ళు, వేళ్ళు, పళ్ళు ఏం ఉండవు, కానీ ఆయన పని ఆయన చేస్తాడు. నీకు మాత్రం స్పష్టంగా కనపడ్డ కానీ అస్పష్టంగా నీ పక్కనే తిరుగుతున్నట్టు కనపడతాడు. ఒక ఛాయామాత్రంగా లీలామాత్రంగా కనపడతాడు. ఇలా అనంగుడిగా ఉండి ఛాయామాత్రంగా కనపడే ఈయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా విష్ణువు అవతరించాక ఆయనకి కొడుకై పుడతాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకి కృష్ణుడనే పేరుతో పుత్రుడిగా పుడతాడు, అవతరిస్తాడు. అప్పుడు వారికి మొదటి కొడుకుగా, రుక్మిణికి కృష్ణుడికి మొదటి కొడుకుగా ఈ మహాత్ముడు శంబరవైరి పుడతాడు, మన్మధుడు పుడతాడు. అప్పుడు అతనికి ప్రద్యుమ్నుడు అని పేరు వస్తుంది. అచ్చం శ్రీకృష్ణుడిలో ఉంటాడు ఆయన. కృష్ణుడు ఎలా నీలమేఘఛాయ శరీరుడో ఈతడు కూడా అలాగే నల్లగా ఉంటాడు, పరమ సౌందర్యంతో పుడతాడు. అతడు పుట్టి పుట్టగానే శంబరుడనే రాక్షసుడు పురిటింటిలోంచి పట్టుకుపోయి సముద్రంలో పారేస్తాడు. నువ్వు శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి అతనికి వంటల కత్తిగా కుదురుకో. శంబరుడు నీళ్లలో సముద్రంలో వేసిన వెంటనే మన్మధుణ్ణి ఓ చేప మింగుతుంది. ఆ చేపని బెస్తవాళ్ళు పట్టుకుంటారు. ఆ చేపని వెళ్ళి వంటింట్లో పట్టుకొచ్చి పెడతారు. అప్పుడు వంట చేస్తున్న దానిలో నువ్వు అక్కడుండి ఆ చేప కోసి అందులో ఉన్న నీ భర్తని నువ్వే పెంచి పెద్ద చేసి అతన్ని పెళ్లి చేసుకో. మొగుడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? అది నీకే దక్కుతుంది. ఎక్కడన్నా తమ భర్త తమకంటే చిన్నవాడి పుట్టడం, వాడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవడం ఈ ప్రపంచంలో అసంభవం. ఏమో ఈ దిక్కుమాలి ఈ ఇంగ్లీష్ వాళ్ళలో చాలా రకాలు ఉన్నాయనుకోండి, అవి మనం పట్టించుకోం. కానీ భారతదేశంలో కొంచెం కుదరదు. ఎందుకంటే భార్యలు ఎప్పుడూ భర్త కంటే కొంచెం చిన్నవాళ్ళుగా ఉంటారు. ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి, అవి పక్కన పెట్టండి. మళ్ళీ అరుదుగా ఎక్కడో ఏదో ప్రేమలో పడినప్పుడు కాస్త పెళ్లి చేసుకున్నప్పుడు కాస్త అటు ఇటులో ఉంటారు. కానీ సహజంగా ఏ భార్య అయినా భర్తని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోగలదా? కానీ అమ్మాయి రతి, నీకు మాత్రమే ఆ యోగం పడుతుంది. నీ భర్త పునర్జన్మెత్తాక అతన్ని శంబరాసురుడు సముద్రంలో వేస్తాడు, చేప మింగుతుంది, ఆ చేప వంటింట్లోకి వస్తుంది. ఈలోపు నువ్వు శంబరాసురుడి దగ్గర వంటకత్తిగా కుదురు. ఆ వంట దగ్గరికి వచ్చిన చేపని కొయ్యి అందులో నీ భర్తలా దర్జాగా పడుకుని కనపడతాడు. వాడిని పెంచి పెద్ద చేసి అతనికి అనేక మాయలు ఉపదేశించు. నీ దగ్గర శాంబరి అని ఒక మాయ ఉన్నది, ఆ మాయ వాడికి ఉపదేశించు. విలువిద్య నేర్పు. పువ్వుల బాణాలతోటే ప్రాణాలు తీసేస్తున్నాడు ప్రజల్ని. అటువంటి వాడు మామూలు బాణాలతో శంబరాసురుడిని చంపడం వాడికో లెక్క. కాబట్టి అతడు శంబరుణ్ణి చంపుతాడు. మళ్ళీ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. మీ అత్తమామలైన రుక్మిణీ కృష్ణుల దగ్గర చేరతారు, సుఖంగా ఉంటారు. ఆ తర్వాత తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక నువ్వేం భయపడక్కర్లా. ప్రద్యుమ్నాఖ్యస్య కామినీం, నువ్వు ప్రద్యుమ్నుడికి కామినివై కీర్తి పొందుతావు. ఇదంతా నా వరం. భవిష్యత్తులో మన్మధుడిని అందరూ తలుచుకుంటారు, అనేక కారణాలతో తలుచుకుంటారు. అహంకారం పొందకూడదని తలుచుకుంటారు. శివపార్వతుల కళ్యాణానికి శరీరం విడిచిపెట్టిన పుణ్యాత్ముడిని కొందరు తలుచుకుంటారు. శ్రీకృష్ణ పుత్రుడిని కొందరు తలుచుకుంటారు. ఏ వంకతో అయినా నీ భర్తను తలుచుకోకుండా ఎవరికీ రోజులు వెళ్ళవు. అనగానే అమ్మయ్యా అనుకున్నది. ఆవిడికి పక్కనే నీడలా కనపడేవట్ట ఆ రోజు నుంచి భర్త, శివుడిచ్చిన వరం వల్ల. పోన్లే ఏదో రకంగా కనపడుతున్నాడు కదా అని సంతృప్తి చెందింది. భర్త గారి భస్మాన్ని మూట కట్టుకుని తనతో పట్టుకుపోయింది. చితాభస్మాన్ని పట్టుకెళ్ళాలంటే అందరికీ భయమే. అమ్మో బూడిద ఇంటికి తీసుకురాకూడదటండి. అసలు తెచ్చుకోవాల్సిందే బూడిదే. అసలు మన ఇంట్లో రోజు ఉండేదే బూడిదే. ఇవాళంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కానీ పూర్వం కొంపట్లు పొల్లలు పెట్టుకున్నప్పుడు ఇంట్లో బూడిది కాదు. ఆఖరికి నీ శరీరం కూడా భవిష్యత్తులో బూడిదే. ఈ పిచ్చిగాడిదికి తెలియట్లేదు కానీ మానవుడికి వీడిని పాతి పెడితే కూడా మట్టి అయిపోతాడు. ఆ మట్టి కూడా ఒక రకమైన బూడిదే. ఏ రకంగా చూసినా ఈ శరీరం అందులో కలిసిపోవలసిందే. కాబట్టి మన శరీరమే బూడిదని తెలుసుకున్నవాడికి ఈ బయట బూడిద మీద ఇక ఏ విధమైన భయము ఉండదు. కాబట్టి తప్పనిసరిగా చితాభస్వం మీ ఇంట్లో వాళ్ళదైతే ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెట్టండి. ఇంట్లో పెట్టడానికి భయం అయితే
పక్కనే ఒక చూరు దగ్గర పెట్టి తర్వాత తీసుకెళ్ళి కాశీలో కలపండి. ఆ ఎముకల్ని, చితాభస్మాన్ని వీటిని కాశీ గంగలో కలిపితే మరణించిన వారు ఎన్నో రకాలైన పాపాలు చేసిన వారైనా లేక పిశాచ జన్మ ఎత్తవలసిన వారైనా ఆ దరిద్రపు జన్మల నుంచి విముక్తి పొందుతారు, శుభమైనటువంటి స్థితిని పొందుతారు. శుభస్థితి పొందుతారంటే దానికి గంగే మూల కారణం. గంగకు అంత దివ్యశక్తి ఉన్నది. అన్నిటికీ భయపడిపోతున్నారు, అవేం పట్టించుకోకండి. చక్కగా విభూతి ధరించండి. భస్మధారణం వల్ల సాక్షాత్తు శివుడు అవుతాడు. రుద్రాక్ష, భస్మము ఈ రెండూ నిత్యము ధరించి తీరవలసినదే అని శివపురాణం చెబుతున్నది. ఇది తెలియక ఇదిగో మీ మంచి కోరు చెబుతున్నాను రుద్రాక్ష ధరించకండి అని ఎవడన్నా చెబితే పట్టించుకోకండి. అవి సామాన్యులకి, తెలియని వాళ్ళకి. మనకు అది అక్కర్లా. నేను చెప్పాను, శివపురాణం చెప్పింది, దేవీ భాగవతం చెప్పింది, అందులో ఉన్న వాటినే చెబుతున్నాను. నిత్యం శివపురాణం చెప్పినట్టుగా ఒంటి మీద ఒక రుద్రాక్ష అట్టే పెట్టుకోండి. గురువుగారు ప్రేమతో నమశివాయ అంటూ మెడలో రుద్రాక్ష వేసుకోమని ఇస్తే మాత్రం ఇక అది మీ శరీరంలో ఒక భాగం అయిపోతుందట. మీకుగా మీరు వేసుకున్న రుద్రాక్షకి గురువు గారు ఇచ్చిన రుద్రాక్షకి అంత తేడా ఉంది. అందుకే గురువు ద్వారా వేసుకోవాలి. గురు శరీరం ఎంత గొప్పదో శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పారు. అందుకే తెలుసో తెలియకో గురు పాదాలను ఒక్కసారి ఆశ్రయిస్తే వాడు తరిస్తాడు. గురువులు ఒక రుద్రాక్ష ఇచ్చి ఇది వేసుకోండి అంటే ఇక తీయకూడదు. అది మీ శరీరంలో ఒక భాగం. మీ తల, మీ ముక్కు, మీ చెయ్యి, మీ కన్ను ఎటువంటిదో ఈ రుద్రాక్ష కూడా అటువంటి ఒక భాగం. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు తలకాయ తీసి పక్కన పెట్టి నిద్రపోతావా? చెయ్యి తీసి పక్కన పెడతావా? అంటే ఈ మధ్యన ప్లాస్టిక్ చేతులు పెట్టుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసేసేవాడు. ప్లాస్టిక్ చెయ్యి అయితే తీసి పక్కన పెట్టచ్చు, ప్లాస్టిక్ కాలు అయితే తీయచ్చు. కానీ పుట్టుకతో వచ్చిన కాలు చెయ్యి తీసి పెట్టలేం కదా, కన్ను తీసి పక్కన పెట్టలేం కదా, గాజు కన్ను అయితే తప్ప. అలా అవయవములు ఎలా అయితే తీసి పక్కన పెట్టమో అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రుద్రాక్షని కూడా తీయకండి. ఆ రుద్రాక్ష శరీరం మీద ఉండగా ఏ వంకతో అయినా శరీరం విడిచిపెడితే వాడు నరకానికి వెళ్ళడు. అయితే స్వర్గము ఇంకా కైలాసం వంటి లోకాలకు ఎడతాడు. సద్గతులే పొందుతాడు, దుర్గతులు పొందడు. ఇటువంటివన్నీ చెయ్యాలి. ఒంటి మీద ఇంత పిసరు విభూతి ఉంటే ఎంతో లాభం అన్నమాట. ఒకప్పుడు దుర్వాస మహర్షి కైలాసానికి ప్రయాణం అయ్యాడు. అలా వెడుతూ వెడుతూ దారిలో నరకం మించే ప్రయాణం చేయాలి ఎవరైనా. మనం ఎవరైనా వైకుంఠానికి వెళ్ళినా, మణిద్వీపానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, స్వర్గానికి వెళ్ళినా మధ్యలో రూట్ మాత్రం వయా ఏమిటి? నరకం. నరకం ది బిగ్గెస్ట్ జంక్షన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అది నరకం. ఆ జంక్షన్ నుంచి వెళ్ళవలసిందే. రాయనపాడు నుంచి గౌతమి తీసుకుపోయినట్టుగా తీసుకుపోవడం కుదరదు అక్కడ. కాబట్టి ఎవరు వెళ్ళినా నరకంలోంచి వెళ్ళాలి. కానీ అదృష్టవశాత్తు ఇలా పురాణం వింటూ, శివపురాణమో లేకపోతే ఇంకో పురాణమో వింటూ రుద్రాక్షలు ధరించి భస్మం ధరిస్తే వాడు నరకం నుంచి వెళ్ళినా నరకం చూడకుండా పక్క నుంచి వేస్తారట మంచి బైపాస్. ఆ బైపాస్ నుంచి వెడతాడు. మీకు బైపాస్ నుంచి వెళ్ళాలనుందా, నరకం నుంచి వెళ్ళాలనుందా? నరకంలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలని కోరుకునే వాడు ఒకసారి చేయొద్దండి. అస్సలు ఒక్కళ్ళు ఎత్తలేదు. కాబట్టి అందరూ బైపాస్లో వెళ్ళాలనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఎంతైనా భస్మం ధరించండి. రాత్రి పడుకునే ముందు ఒక రుద్రాక్ష అయినా ధరించండి. ఈ రెండింటిలో ఏది ధరించినా రెండూ ధరిస్తే ఇంక మరీ మంచిది. ఎందుకు చెప్తానంటే దుర్వాసుడు స్వర్గానికి వెడుతూ నరకం పక్క నుంచి వెడుతున్నాడు. ఇంతలో నరకంలో నుంచి బాబోయ్ చచ్చిపోతున్నాం రక్షించండి అని ఏడుపులు వినపడ్డాయి. భయంకరమైన అరుపులుట, మామూలు ఏడుపులు కాదు. ఆ ఏడుపులు ఎప్పుడు వినలేదు. అసలు దుర్వాసుడు అటువంటి ఏడుపులు ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు. ఆ మూలుగులు, ఆ ఏడుపులు, ఆ ఆర్తనాదాలు విని అంతటి మహర్షి వణికిపోయాడు. ఏమిట్రా బాబు ఏడుపులు అల్లర్లు అని ఆ నరకం గోడ దగ్గరకు వచ్చాడు. పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది అక్కడ, ఆ లోపల ఉంటుంది నరకం. ఈయన బయట ఉన్నాడు. ఈయన మహాత్ముడు కనుక ఆకాశ మార్గంలో పైకి లేచి ఆ గోడ దగ్గర నుంచి లోపలికి చూశాడు. అది కుంభీపాక నరకం. ఓరే నాయనోయ్, ఆ నరకాన్ని ఒకసారి చూశారంటే ఇక మీకు జీవితంలో నరకం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పటికే భూలోకంలో కొంతమంది సంసారంలో ప్రవేశించి ఆ నరకాలు చూస్తున్నారు అనుకోండి. కానీ ఆ నరకం ఒరిజినల్ నరకం చూసారా, వణుకొస్తుంది. లోపల పెద్ద పెద్ద 64 చదరపు మైళ్ళు, 84 చదరపు మైళ్ళు, 32 చదరపు మైళ్ళు, 108 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగిన పెద్ద పెద్ద ఇనప మూకుళ్ళు ఉంటాయి. కొన్నేమో 64 చదరపు మైళ్ళు ఉంటాయట. 64 మైళ్ళ మూకుడు. మన ఇంట్లో దిక్కుమాల బూర్ల మూకుడు ఎంత ఉంటుంది, అది దానికే గ్యాస్ అంత అయిపోతుందో అని రోజు గొడవ. అటువంటిది అంతంత పెద్ద పెద్ద మూకుళ్ళు అక్కడ ఉంటాయి.
ఆ మూకుళ్ళ కింద కట్టెల మంట ఉంటుంది. ఈ మంటకు ఆ మూకుళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటే దాంట్లో కుళ్ళిపోయిన నూనె పోస్తారు, దుర్వాసన వచ్చే నూరు. అప్పుడప్పుడు పుణుకులు వేస్తూ ఉంటారు వాళ్ళు, మాంధాతకాలు అన్నట్టు నూనెది. అదే నూనె వాడుతూ ఉంటారు, అందులో మళ్ళీ కొత్త నూనె పోస్తూనే ఉంటారు. ఆ నూనెలో పుణుకులు వేయించుకుని చల్ల పుణుకులు, బజ్జీలు, అవే నూడిల్స్ తెచ్చుకు తినేస్తూ ఉంటే మీ శరీరం విష కషాయాల పుట్టకాక చావకి ఏమవుతుంది? హాయిగా ఇంట్లో తినాలి. అందుకే దొరికింది కదా అని రోడ్డు మీద ఏ గడ్డి పడితే ఆ గది అక్కడ నుంచి జొమాటోలో తెచ్చుకున్నాం, అమెజాన్లో తెచ్చుకున్నాం అని తెచ్చుకు తినేస్తే ఆహారం తెచ్చుకునేమో చూసుకు తెచ్చుకోవాలి. అవి తింటే రోగాలు రాక అవుతుంది శరీరంలో. కాబట్టి ఎక్కడి నుంచి పడితే ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఆ ఆహారం గురించి తెలుసుకోవాలి. అలాంటి కుళ్ళు నూనెట మరిగిపోతూ ఉంటే ఈ పాపాత్మలను అందులో వేసేస్తారు. మనం చచ్చిపోయాక మన ఆత్మ బొటన వేలంత పైకి వస్తుంది. దీన్ని యాతనా శరీరం అని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరం పేరు ఏమిటి? యాతనా శరీరం. అది నల్లగా ఉంటుంది, లావుగా ఉంటుంది, దుబ్బులా ఉంటుంది, పెదవులు కూడా ఇంతంత దుబ్బుల్లో ఉంటాయి. అటువంటి శరీరంలో ఈ ప్రాణం ప్రవేశపెడతారు. ఆ శరీరానికి చావు ఉండదు, ఎందుకంటే చచ్చాక అందులోకి వచ్చారు కనుక. ఆ శరీరాన్ని పట్టుకెళ్ళి ఆ మూకుళ్ళో వేసేస్తారు. వాడు అలా బాబో అని వేగిపోతాడు. వాడు అలా ముద్దయిపోయాక ఎర్రగా బజ్జీ అయిపోయాక కొంతమంది ఎర్ర బజ్జీలు బాగా వేయిస్తారు. దిక్కుమాలలో కొంతమంది వేగని పుణుకులు పెడతారు. మైసూర్ బజ్జీ వేసేటప్పుడు చక్కగా వేగాలి. లోపల ముద్ద వేగకపోతే అది కడుపులోకి ముద్దగా అలాగే ఉండిపోయి ఆ తర్వాత పురాణం వినేటప్పుడేమో ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఆ ఎర్రగా వేగిన మైసూరు బజ్జీయో పుణుకులాగానో ఇంకో చల్ల పుణుకులాగానో వీడు వేగిపోతాడు అందులో. ఆ తర్వాత చట్రం ఉంటుంది కదా, బూరెలు మొదలైనవి పైకి తీసే చట్రం, ఆ చట్రంతో వీడిని పైకి తీస్తారు. తీగానే వాడు మళ్ళీ యథాతథంగా అయిపోతాడు. ఎరా అందులో వేగిపోతున్నప్పుడు ఎలా ఉన్నావురా అని అడిగితే, అమ్మ బాబోయ్ ఇలా ఉంటుందని నరకం తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని అండి, గురువుగారి దగ్గర ఎప్పుడు అబద్ధం ఆడేవాడిని కాదండి, పిచ్చి వేషాలు వేసేవాడిని కాదండి, పురాణానికి సమయానికి వచ్చి వినేవాడిని అండి, ఏనాడు గురువుగారి పురాణం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, గయ వెళ్ళలేదు, నైమిశారణ్యం వెళ్ళలేదు, ఇంట్లో కూర్చుని పులువుకుని తెగ తిన్నాను, ఆ పాపాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయ్యయ్యో పద్మాగర్ గారు ఆ రోజుల్లో మీ మాట వినని పాపానికి నన్ను క్షమించండి అంటే నాకు వినపడుతుంది. మీరు అదృష్టవంతులు, ముందే మెలుకు తెచ్చుకున్నారు. కాబట్టి మీకు మాత్రం కుంభీపాకం గ్యారంటీగా రాదు. ఇలా వాడిని భయపడుతూ ఉంటే మళ్ళీ వేసేస్తారు. వాళ్ళ పాపాలను బట్టి 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళు అందులో వేయిస్తారండి. ఇప్పుడు చెబుతున్నప్పుడు అవునా కాదా అనిపిస్తుంది, అనుభవించినప్పుడు తెలుస్తుంది. కుంభీపాకంలో కొన్ని వేల సంవత్సరాలు వేగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను నా దివ్య దృష్టితో చూశాను. నా అదృష్టవశాత్తు కొందరిని అనుగ్రహించగలిగాను. కొంతమంది కుటుంబ సభ్యులు నా దగ్గర మొరపెట్టుకున్నారు. కుటుంబంలో ఇలాంటి వాళ్ళు అశాంతిగా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి సుఖం ఉండదు. అందుకే పితృదేవతలకి శాంతి చేసి ఆ వంశంలో ఉన్నవాళ్ళు నరకంలో ఉంటే వాళ్ళని ఉద్ధరిస్తే అప్పటి నుంచి మీ కుటుంబం సుఖంగా ఉంటుంది. లేకపోతే కొంతమంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వవు, పిల్లలు పుట్టరు, ఎప్పుడూ అశాంతి, ఆ కుటుంబంలో అకాల మరణాలు, గొడవలు, ఎప్పుడు చూసినా తగాదాలు. ఈ విధమైన భయంకరమైన లక్షణాలు గల కారణం ఆ వంశంలో పితృకార్యాలు జరగలేదు, లేదా ఆ వంశంలో ఎవరో నరకంలో ఉండి రోజు రే మాకు పితృకార్యాలు చేయక మమ్మల్ని నరకంలో ఉంచారా అని చెప్పిస్తున్నారన్నమాట. ఆ శాపంతో ఈ వంశాలలో తగలడతాయి. ఎంత డబ్బు సంపాదించినా అశాంతే కొంతమందికి, ఉట్టినే పోతాయి డబ్బులు కొంతమందికి, ఏముండదు. ఎందుకు పోయిందంటే ఏం చెప్పలేం. షూరిటీ పెట్టి పోగొట్టుకున్నాడంటే ఒకడు, నిజం చెప్తున్నాను. మొన్న ఒక ప్రముఖ లెక్చరర్ ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు. బంగారం లాంటి ఉద్యోగం పాప ఆవిడకి. ఎవడికో చిట్ ఫండ్కి షూరిటీ పెట్టిందిట, 32 లక్షలు పోయాయంటే ఏడుపు. ఇప్పుడు పాపం దానికి ఏదో మంత్రం ఇచ్చాను చేసుకుంటున్నారు, దేవుడి దేవుళ్ళ క్రమంగా వస్తుంది, అది వేరే విషయం. అంటే ఏమిటి, ఆవిడేమో ఉత్తమురాలు, కేవలం ఎవరినో నమ్మి సంతకం పెట్టి పోగొట్టుకుంది. కాబట్టి మీకు ఎవరికైనా అలాంటి ఏడుపులు పొందాలని ఉంటే చిట్ ఫండ్ వాడికి షూరిటీ పెట్టండి. హామీలు ఎప్పుడూ ఉండకండి, అది చాలా డేంజర్. ఇవ్వాలనుకుంటే 10,000 ఇచ్చేసి అక్కడితో ఆ పెంట వదిలించేసుకోండి. ఎవడన్నా ఏదైనా అడిగితే ఒరే నీకు 500 ఇస్తాను పో ఇక రావద్దనండి తప్ప. ఈ కలియుగంలో ఎవరికి షూరిటీ పెట్టకూడదు, పెట్టి చాలామంది దెబ్బతింటున్నారు. షూరుగా షూరిటీ పెట్టినటువంటి వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఎక్కువగా ఈ గురువుగారి దగ్గరికి వచ్చే వాళ్ళంతా వాళ్ళే చేజేతులా అందులోకి వెళ్ళి దెబ్బతింటున్నారట. చాలా బాధగా ఉంటుంది. ఇవన్నీ విరి నాకు విసుగొచ్చేస్తోంది. రోజు నా దగ్గరకు వచ్చేవాళ్ళలో ఎక్కువ మంది ఆర్థికంగా దెబ్బతిన్నాం, లేకపోతే ఇంకో రకంగా దెబ్బతిన్నాం అన్నవాళ్లే. కానీ గురువుగారు ముక్తినివ్వండి, ముక్తి కోసం మంత్రం ఇవ్వండి అనేవాళ్ళు ఉండరు. ఏమిటండి కర్మ, మోక్షం అడిగేవాళ్ళు లక్షలో 10 మంది ఉంటున్నారు, 15 మంది ఉంటున్నారు. ఈ మధ్యన కాస్త కాశీలో మీలో వచ్చారుగా మహానుభావులు, చాలా మంచివాళ్ళు అని చెప్పారు నాకు ఆర్గనైజర్లు.
కాబట్టి అంత మంచివాడు రావడం నా అదృష్టం అనమాట. ఎంత అదృష్టం, పూర్వజన సుకృతం. ఇలాగే సహనంతో ఉండండి. కానీ వీలున్నంత వరకు ముక్తి కోసమే మంత్రం అడగండి. కోరికలు ఉండొద్దని నేను అన్నగాని విపరీతమైన కోరికలు విడిచిపెట్టండి. ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయా మోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా, భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, శాంతుడవైచని వెదకుమదేదో, శాంతుడవైచని వెదకుమదేదో, శాశ్వతమగు త్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా, మిథ్యామయమౌ మాయా జగమిది, మిథ్యామయమౌ మాయా జగమిది, మది విడువుమురా జీవా, మది విడువుమురా జీవా, నిత్య సత్యమౌ పరజ్యోతి గని దరిజేరుమురా జీవా, కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన తత్వాలు చెప్పేవారు అన్నమాట. ఈ భార్య, ఈ మధ్యన ఒక తమాషా, దార అనే శబ్దం నిత్య బహువచనం పుల్లింగం, ప్రాతిపదికలో దారపుత్ర అనలా, కానీ దార అనే ఆకారాంత స్త్రీలింగం కూడా ఉంది. అందుకే ఆ రోజుల్లో ఈ దారాపుత్రాన్ని దీర్ఘం తీశారేమిట్రా అనుకుంటే చూస్తే ఆ శబ్ద నిఘంటువులో దారా ఆకారాంత స్త్రీలింగం కూడా ఉందన్నమాట. ఆశ్చర్యం కలిగింది. ఆనాడు అంత జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు భాష విషయంలో. మామూలుగా అయితే నిజదార సుతోదర అన్నారు తప్ప దారా సుతోదర అనకూడదు కదా, కానీ అన్నారే. అన్నప్పుడు చూశానన్నమాట. సంసారం సారము లేనిది, అయినా సరే ఇందులో పెళ్ళాం బిడ్డలు, ఈ సంసారం, మళ్ళీ వాళ్ళ మనవలు, వీళ్ళ కోసం పోగేయడి. యావజ్జీవితం ఇతరుల కోసం పోగు చేసి నువ్వేం పోగు చేసుకుంటున్నావు? ఈ పోగంతా పుచ్చుకున్నవాడు రేపు పొద్దున నిన్ను బాగు చేయడు. నీ డబ్బు తీసుకుంటాడు, నువ్వు చచ్చాక ఎంత పెండం పెట్టాడు, నీ కోసం గోదానం చెయ్యడు, రేపు పొద్దున నీ కోసం ఒక్కడు కూడా పురాణం వినడు. నువ్వు ఘోర క్రూర కఠోర నరకాలలో పడి శిక్షలు అనుభవిస్తూ ఉంటే వాడు హాయిగా ఈ ఆనందంతో ఏం తింటాడు ఈ తిండి? ఏదో నువ్వు బతకాలి, సంపాదించు. ఇక కొడుక్కి, మళ్ళీ ఆ కొడుక్కి, కూతురికి, మనవడికి, మనవరాలకి, ఇలా యావజ్జీవితం ఈ వేళ కోసమే సంపాదించి నువ్వు మాత్రం ఈ పుణ్యం అనే ధనం సంపాదించక చివరికి కుళ్ళి చచ్చిపోతే ఆనాడు నరకం నుంచి నిన్నెవడూ ఉద్ధరించలేడు. కాబట్టి ఇందులోంచి బయటపడు. ఇది మిథ్యామయం. ఈ సంసారం అంటే ఉంది అనిపిస్తుంది, ఏం ఉండదు. బతుకున్నంతవరకే వాళ్ళతో కరెక్షన్, కానీ చచ్చాక వాడితో ఏముందిక? నువ్వు బతుకున్నావు కాబట్టి వాళ్ళ నా బాబే అంటున్నావు. రేపు పొద్దున్న నువ్వు చచ్చాక వాడికి నువ్వు బాబువు కాదు, నీకు వాడు బాబు కాదు. ఎవరితో ఏ సంబంధంలా. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వాడిని వాడే ఉద్ధరించుకోవాలి, పక్కవాడు ఎవ్వడు ఉద్ధరించలేడు. ఆ ఉద్ధరించే శక్తి ఒక్క గురుశక్తి. అందుకే గురువు యొక్క పాదాలు ఆశ్రయించి మంత్రానుష్ఠానం చెయ్యండి అన్నారు. అది మర్చిపోయి 24 గంటలు ఈ పనికి మాలిన సంసారంలోనే పడి కొట్టు మిట్టాడి ఆ తిన్నదే తిన్నట్టుగా మళ్ళీ ఇదే సంసారం చేసి చివరికి కృంగి నశించి మళ్ళీ చీమగా దోమగా అనేక రకాల జన్మలెత్తి ఏమైపోతున్నావో తెలియకపోతే ఉపయోగం ఏమున్నది? అందువల్ల జీవులు ఎప్పుడూ కూడా
సాధ్యమైనంత వరకు పరమ పవిత్రమైన కార్యక్రమాలు చేయాలి. ఇదంతా ఎందుకు చెప్పాను, దుర్వాసుడు కుంభీపాక నరకంలో అంత ఘోర శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళని చూశాడు. వాళ్ళంతా మాడిపోతున్నారు భూలోకంలో ఉన్నప్పుడు పుణ్యాలు చెయ్యక. దాంతో ఆయనకు కూడా శరీరం కంపించిందండోయ్, ఆయన మహాత్ముడే. కానీ ఆ శిక్షలు చూసి ఓరి దుర్మార్గులారోయ్ ఇదేం కష్టాలరా బాబు అనుకుని, నరకం అంటే ఇలా ఉంటుందా, అందుకే నరకం అంటారు చీతి వాటికి. ఎప్పుడైనా కష్టం వస్తే నరకం అంటారు. ఒక ఆయన ఉన్నాడండి, హాయిగా రైల్లో అన్నీ దొరికినా అబ్బా ఈ రైలు నరకం రా, ఏం లేదు ప్యాంట్రీ కార్ లేదు అందుకే నరకం అంటది. నరకం ఎప్పుడో చూసేటట్టు చూస్తే తెలుస్తుంది నరకం అంటే ఏమిటో. నరకంలోకి వెడితే గొడ్డంతా బరకమే, ఇంకా తర్వాత గొరకమే. అమ్మ బాబో, ఆ నరకాన్ని చూచిన కంగారులో దుర్వాస మహర్షి అని తలలో ఉంచాడు. టక్కన ఏం జరిగిందో తెలిసిన, ఆ నరకం కాస్త స్వర్గం అయిపోయింది. కుంభీపాకం అంతా స్వర్గంగా మారిపోయింది. ఆ కాస్త ప్రాంతం అందులోకి అప్సరసలు వచ్చేశారు, పెద్ద పెద్ద భవనాలు వచ్చాయి. అక్కడ కూడా దేవతలు వచ్చి పడ్డారు. ఈ యమకింకరులు కంగారు పడి ఇదేమిటి హఠాత్తుగా కుంభీపాకం స్వర్గం అయిపోయింది అనుకుని యముడి దగ్గరికి పరుగు పరుగును వెళ్ళి, యమధర్మరాజా కొంప ములిగింది అనగా, ఇక్కడ కొంపలు ఎలా ములుగుతాయిరా, భూలోకంలో అంటే వరదలు వచ్చి కొంపలు ములుగుతాయి కాబట్టి, కానీ ఇక్కడేం వరద వచ్చింది అని అడిగితే, వైతరణి నదికి వచ్చిన వరద వల్ల ములగడం కాదండి కొంప ములగడం అంటే, అసలు విషయం చెబుతున్నాం, కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయాలో తెలియట్లేదు, పాపాత్ములంతా దేవతలుగా మారిపోయారు, సుఖాలు అనుభవిస్తున్నారు అనగా, అప్పుడు యమధర్మరాజు గారు అక్కడికి వచ్చి చూశాడు. ఆయనకి ఏం అర్థం కాల, యముడికి కూడా ఏం అర్థం కాల. ఎంతలో అప్పుడు అక్కడికి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి, యమధర్మరాజా ఏం కంగారు పడకు, ఇదంతా ఈ దుర్వాసుడి పని అన్నట్ట. ఆయన దుర్వాసుడికి దండం పెట్టి, ఇదేంటండి నరకం దగ్గరకు వచ్చి దాన్ని స్వర్గంగా ఎందుకు మరిచారు, ఇలా అయితే రేపు పొద్దునుంచి పాపాత్మల్ని శిక్షించడం ఎలాగా, ఇప్పటికే నరకంలో ప్లేస్ లేక నానాయాత్రలు పడుతున్నాం, ఎందుకంటే కలియుగంలో పాపాత్ములు ఎక్కువైపోయి అక్కడో క్యూ కట్టేశారు. ఈ జనాలందరికీ స్థలం లేక మేము ఏడుస్తూ కొత్త స్థలం కొనుక్కోవడం ఎలాగా అనుకుంటూ ఉంటే ఉన్న స్థలం కూడా తీసేసేమేమిటి నువ్వంటే, అప్పుడు ఆయన నేనేం చేశానన్నట్ట దుర్వాసుడు. నారదుడు చిరునవ్వు నవ్వి, ఈ దుర్వాసుడు ఒళ్ళంతా విభూతి పెట్టుకున్నాడు, ఇక్కడి నుంచి కైలాసానికి వెడుతూ వెడుతూ ఇక్కడికి వచ్చాడు. ఈ కుంభీపాక నరకంలో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు విని అందులోకి తొంగి చూశాడు. ఆ తొంగి చూసినప్పుడు కంగారులో తలెలా ఊపాడు. అప్పుడు ఆయన నుదుటుకున్న విభూతి రాలి అందులో పడిందిటే. ఓం నమశివాయ అనుకుంటూ పంచాక్షరీ జపం నిరంతరం చేస్తూ ఆ పంచాక్షరీ జప పూర్వకంగా పెట్టుకున్న విభూతి రవ్వంత రాలితే కుంభీపాకం స్వర్గం అయిపోయింది. ఇది విభూతి మహిమ. ఇది ఈ ప్రపంచంలో నరకాన్ని కూడా స్వర్గంగా చేసే శక్తి పరమ పవిత్రమైన విభూతికున్నది. అది విభూతిర్భూతిరైశ్వర్యం అన్నారు. ఈశ్వరుడి యొక్క లక్షణం అది, ఈశ్వరుడి శక్తి అది. అనగానే అప్పటి నుంచి యమధర్మరాజు గారు మొత్తం చుట్టూతా పైదాకా కట్టేసి పైన కూడా ఇలా కప్పు వేసి విభూతి పెట్టుకున్న వాళ్ళని, రుద్రాక్ష ధరించిన వాళ్ళని అవి తీసిన తర్వాతే లోపలికి పంపండి, వాటితో లోపలికి పంపొద్దని బోర్డెట్టేట. లేకపోతే మొత్తం నరకమంతా కొంతకాలానికి స్వర్గం అయిపోతుందని. ఇప్పుడు నేను చెప్పిన కథ దేవీ భాగవతంలో ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఈసారి ఇంటికి వెళ్ళాక గురువుగారు చెప్పిన దేవీ భాగవత కథ వినండి. పిచ్చి పిచ్చి కథలు చెప్పట్లా అనేది, కల్పిత కథలు చెప్పను నేను. ఎందుకు చెప్తున్నానంటే, రవ్వంత విభూతితో నరకలోకంలో ఉన్న కుంభీపాక నరకంలో ఉన్న వాళ్ళని ఆయన ఉద్ధరిస్తే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు రోజు విభూతి పెట్టుకుంటే ఎటువంటి లాభాలు? మానవ శరీరం అస్థిరం, ఇందాకే చెప్పాను కదా, ఏ క్షణంలో పోతుందో తెలియదు. అప్పుడు విభూతి పెట్టుకుని పడుకుని ఉంటే గ్యారంటీగా వీడు నరకానికి వెళ్ళాడు, ఊర్ధ్వగతులకు ఉత్తమ లోకాలకు వెళ్తాడు. అందుకని విభూతి ధారణ చెయ్యాలి. అలాగే రుద్రాక్ష ధారణ చెయ్యాలి. రుద్రాక్ష ధారణాదేవ రుద్రోభవత్యసంశయ అని ఇటు శివపురాణం, దేవీ భాగవతంలో ఏకాదశి ద్వాదశ స్కంధాల్లో కూడా చెప్పారు. చాలా చోట్ల చెప్పారు, అందులో ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పారు. రుద్రాక్ష ధారణాదేవ, రుద్రాక్ష ధారణాత్ అంటే రుద్రాక్షని ధరించడం వల్ల, ఏవాండం ద్వారా కేవలం రుద్రాక్ష ఒక్కడి ధరిస్తే చాలురా, ఆ మాత్రానికే రుద్రోభవత్యసంశయ, నువ్వు రుద్రుడు అవుతావు, అందులో ఏ సందేహం లేదు. అసంశయ అన్నాడు ఆయన, అందులో ఇంకే విధమైన సందేహం లేదు. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. నిస్సందేహంగా రుద్రాక్ష ధరిస్తే నువ్వు రుద్రుడు అయిపోతావు, ఇక నరకానికి వెళ్ళవలసిన అవసరం ఏముంటుంది? అందువల్ల ఇలాంటి పనులు చేయాలి.
ఇంట్లో కూర్చుంటే ఇవి తెలియవు. అందుకని నిత్యం పురాణ శ్రవణం చెయ్యాలి. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం అని స్కాంద పురాణంలోని దేవీ భాగవత మహాత్మ్యం మానసోత్తరఖండంలో ఉన్న దానిలో వ్యాసుడు చెప్పాడు. ఏమని? నాయనా, ఈ కలియుగంలో పురాణం వినడం ఒక్కటే ధర్మం, ఇంకే ధర్మం లేదు నీకు పొమ్మన్నాడు. కృతయుగంలో తరించాలంటే యజ్ఞాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి, కఠోర నియమాలతో ఉండాల్సి వచ్చేదిట. కానీ కలియుగంలో అన్ని నియమాలు పెట్టుకోలేము. కృతయుగంలో ఉన్నన్ని ధర్మాలు చెప్పలేదు కలియుగంలో. పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం, నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మము లేదు. అందుకే శ్రద్ధతో పురాణం వినాలి. వింటే లాభం ఏమిటి? పురాణంలో నాయన ఈ పూట అంబాయాగం ఉందని చెబుతున్నాం కదా, అప్పుడు ఆ పురాణ ధర్మాన్ని పాటిస్తున్నారు, అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తున్నారు. ఈ పూట కళ్యాణం ఉందని చెప్పాం కదా, చక్కగా లక్ష్మీనారాయణ కళ్యాణం చూశారు. ఇంత దూరం వచ్చి కళ్యాణం చూడకపోతే వాడి బతుకు ఇంక కళ్యాణం ఏముంటుంది? శివపార్వతుల కళ్యాణం ఉందన్నారు, చూసాం, అదృష్టం పొందాం. రేపెప్పుడో పితృ కార్యక్రమం, అవకాశం ఉన్నవాళ్ళు, అంటే ఏ కారణం చేతనో మరి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రిని కోల్పోయిన వాళ్ళు అందులో పాల్గొంటాడు. అప్పుడు ఆ ధర్మాన్ని పాటించగలుగుతాడు. ఫలానా రోజు ఫలానా పని చెయ్యండి అన్నప్పుడు చేస్తున్నారు. గ్రహణ స్నానం చెయ్యండి అంటే చేస్తున్నారు. ఆ స్నానం చేయటం పురాణ ధర్మం, పురాణంలో చెప్పారు, వేదాలు చెప్పే ఆ విషయాన్ని. ఆ విధంగా మీరు చెప్పినది విని మీ జీవితాలు చరితార్థం చేసుకోగలుగుతారు. లేకపోతే ఇవాళ ఉన్నట్టుగా మన శరీరం ఉండదు కనుక, వార్ధక్యంలో ఏం జరుగుతుందో తెలియదు కనుక అప్పుడు మనల్ని ఎవరూ రక్షించలేరు. ఇవాళ ఈ శరీరం ఇలాగే ఉండదు కదా, కదలలేకపోతున్నారు కదా చాలామంది, మెట్టెక్కి పడిపోతున్నారు. బస్సులోంచి దిగితే డామ్మని కింద పడితే ఏరాయో నుదురుకు తగిలితే 3 రోజులు లేవలేని పరిస్థితి వాడు మనకి. అవునా? మన శరీరాలు అస్థిరాలు, అశాశ్వతాలు, చంచలాలు. ఆరోగ్యము అటువంటిదే. విభవో నైవచ నైవచ, వైభవాలు కూడా ఉండవట. అలాంటి వాళ్ళని రక్షించడం కోసమే వేదవ్యాసుడు వ్యాజ కరుణామూర్తి 18 పురాణాలు ఇచ్చాడు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంత పురాణములని 18 పురాణములు మనకు అందించాడు. పరమ పవిత్రమైన 1,07,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారత గ్రంథం అందించాడు. బ్రహ్మసూత్రాలు అందించాడు, ఉపపురాణాలు అందించాడు. ఇన్ని అందించి మనల్ని తరింపజేస్తున్నాడు. అందులో ఎంతో కొంత విని తరించాలి. ఇప్పుడు ఇదంతా నేను రతీదేవి భస్మాన్ని పట్టుకెళ్ళిందన్న దానికోసం చెప్పాను. కాబట్టి భస్మమును అట్టే పెట్టండి, ఏం పర్వాలేదు. అనంతరం పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ దేవతలను పంపాడు ఆయన. రతీదేవిని ఓదార్చాడు, ఆవిడికి వరాలు ఇచ్చాడు. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళారు. పార్వతి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మ, ఇక ఈ రోజు నుంచి నేను పూర్తిగా నిరాహార దీక్షతో శరీరం విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను అన్నదట. హిమవంతుడికి కంగారు వచ్చేసింది. ఓరి దేవుడో, పార్వతీదేవి ఇంత నిర్ణయం తీసుకుంటుంది ఏమిట్రా అనుకున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వేయించేశాడు. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగించేవాడే నారదుడు. పరమ అజ్ఞానంలో పడినవాడి అజ్ఞానం తొలగించేవాడు నారదుడు. ఈ ప్రపంచంలో అటువంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు. అందుకే నారదుడు అంటే నాకు అంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నారద పాత్రే వేసేవాడిని నేను. ఇప్పటికీ నేనే నారదుడు అనుకోండి. అటువంటి నారదుడు ఎంతసేపు కలహభోజనుడు అంటారు ఈ పిచ్చాడు. ఆయన కలహభోజనుడు కాదేమి, ఆయన కేవలం నారాయణ నామస్మరణమే భోజనంగా స్వీకరించారు పుణ్యాత్ముడు. వాల్మీకి గురువు, వ్యాసుడికి గురువు, పార్వతీమాతకు కూడా గురువు అయ్యాడండి. జగన్మాతకు కూడా గురుమూర్తి ఆవిడ. ఆవిడకు కూడా మంత్రోపదేశం చేసే యోగం పట్టింది. ఆయన ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది అన్నమాట. చాలా చోట్ల ఇలాంటివి చూసినప్పుడల్లా ఆహా, పూర్వజన్మ సుకృతం కదా అనిపిస్తుంది. మనం కూడా ఏదో జన్మలో నారదులు అవ్వాలంటే నారదులు, బ్రహ్మ అవ్వాలంటే బ్రహ్మ, ఏదైనా అవ్వగలుగుతాం. నా నమ్మకం ఏంటంటే వీరంతా పరమభక్తితో ఉవ్విళ్ళూరుతూ పురాణం వింటున్నారు కదా, మీకు కూడా ఏదో ఒక పవిత్ర జన్మిస్తాడు పరమాత్ముడు. కొందరిని వశిష్ఠుల్ని, కొందరిని విశిష్ఠుల్ని ఇలా చేస్తాడు ఆయన. ఇవేం వద్దండి, శాశ్వత కైవల్యమే కావాలంటే గ్యారంటీగా కైవల్యం వచ్చి తీరుతుంది. కాశీలో బాగా గట్టిగా దృఢంగా సంకల్పిస్తే మాత్రం ఆ సంకల్పం నెరవేరుతుంది. కాశీకి ఆ శక్తి ఉన్నదనమాట. అసలు కాశీ వెడతానంటేనే ముక్తి కదా. చెప్పండి అందరూ కూడా, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. అహం అంటే నేను, కాశీం గమిష్యామి కాశీకి వెడతాను. కాశీ గురించి వెడతానంటే కాశీకి వెడతాను. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను.
అక్కడ ఉంటాను అనకూడదు, అక్కడే ఉంటాను అని నిరంతరం పలుకుతూ ఉంటే, అలా పలికిన వాడు ఇంట్లో చచ్చిపోయినా కాశీవాస ఫలితం వస్తుందంటే ఇక కాశీలో మరణిస్తే వాడికి ముక్తి ఎందుకు రాదు? అందువల్ల ఎప్పుడు ఇంట్లో కూర్చున్నా సరే నేను కాశీ వెడతాను, కాశీ వెడతాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను అని నిరంతరం పలకండి పలకండి పలకండి. అలా పలకగా 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 మీ అందరికీ కాశీవాస ఫలితం లభిస్తుంది. దానివల్ల తప్పక ముక్తి పొందుతారు. అంత శక్తి కాశీ అంటే వచ్చేస్తుంది. కాశీ 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 అనుకోవాలట. అంతేగాని రోజు ఇంట్లో కూర్చొని రాకాశీ రాకాశీ అని తలుచుకోకండి. అసలు కాశీ అంటేనే కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ అన్నారు. మనం చేసిన పాపములు ఉన్నాయే, ఈ కాలుష్యాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు, అదొక మాంసం ముద్ద. రాకాశి ఏం చేస్తుంది? మాంసం తింటుంది. మన పాపములనే మాంసం తినే రాకాశి కాశీ అంటే మన పాపాలన్నీ నాశనం చేస్తుంది. అంత గొప్పది కాశీ అంటే. మీ అదృష్టం కాబట్టి వాడు కాశీ వచ్చారు. ఎంతమంది అండి కాశీ రావాలనుకుని రాలేకపోయారు? కెనడా నుంచి వచ్చారట కొందరు, మేరీ ల్యాండ్ నుంచి వచ్చారట, అమెరికా నుంచి, అదేదో దుబాయ్ నుంచి వచ్చారట, ఎన్నెన్ని ప్రాంతాల నుంచో వచ్చారు ఇక్కడికి. ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం. కొందరు ఎన్నోసార్లు వచ్చారు, కొందరు మొదటిసారి వచ్చారు. అంత మాత్రం చేత కాశీకి అందరూ రాలేరు. ఏళ్ల తరబడి కాశీకి వెళ్ళాలనుకుని ఇప్పటివరకు కాశీ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉన్నారట. అది విని నాకు ఆశ్చర్యం కలిగింది. ఈశ్వర అనుగ్రహం లేకపోతే కాశీ రాలేం. వచ్చారంటే మాత్రం వాళ్ళు మహాకారణ జన్ములు, యోగులు, పూర్వజన్మ సుకృత పరిపాకం ఉంటే తప్ప కాశీ రాలేరు. చిన్నప్పుడు వచ్చారంటే ఇంకా పుణ్యం, కనీసం ఇప్పుడైనా రిటైర్ అయ్యాక వచ్చారంటే ఎక్కడో పెద్దల పుణ్యం, మీ పుణ్యం పుచ్చిపోయింది కనుక, మహానుభావులతో ఎక్కడో మీరు స్నేహం చేశారు కనుక రాగలిగారు. అంత తేలికగా మాత్రం కాశీలోకి రారు. వచ్చిన వాళ్ళని ఉండనివాడు శివుడు ఎన్నోసారి చెప్పారుగా మీకు. ధనంజయ చెప్పారా లేదా మీకు? పార్వతీ కళ్యాణంలో మీరు ఒక్కసారి మళ్ళీ ఆ ధనంజయోపాఖ్యానం గుర్తు తెచ్చుకోవాలి. చాలా గొప్ప కథ అది.